సన్నీ అదేంద్రా ఇది మన అది ఇది అదే అన్న. ఏంటిది? ఇది ఏంటిదంటే ఎత్తారు చూడు. ఏంటిది ఎత్తారు? అదే అన్న. అదేంటిదిరా? అదే కవర్ టెంట్. కవర్ టెంట్ కాదురా, క్యాంపింగ్ టెంట్. గాదే నేను మర్చిపోయినావా? ఈ వానలు రాకుంచి వాన పడితే నానుకుంటుంటాం కాదన్న. అదే అన్న, వాన వరకు నానుకుంటుంటావా? నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. అయితే ఇవాళ మేమైతే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పెడుతున్నా వచ్చినాం. అదేంటంటే క్యాంపింగ్ టెంట్ రివ్యూ అన్నమాట. అయితే మేము క్యాంపింగ్ వీడియోలు చేస్తామని చెప్పినాం కదా, చాలా వీడియోల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పినాం. సో దానికోసం అయితే ఒక క్యాంపింగ్ టెంట్ అయితే బుక్ చేసినాం, వచ్చింది. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినాం. అసలు దీనికి ఎంతమంది పని చేస్తుంది, ఏంది దీని కథ ఏంది, వ్యవహారం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఎన్ని కలర్లు ఉన్నాయి? అదే మంచిగా ఉన్నది, నేను చూసిన దాంట్లో ది బెస్ట్ ఇదే, అందుకని ఇట్లా అని చెప్పాను. ఈ ఎట్లేసుడు అన్న ఎవరా, నాకు కూడా కొత్త అనిపిస్తుంది అంత. వీటికైతే స్టిక్స్ ఇస్తారు, ఆ స్టిక్స్ని అయితే ఇలా పెట్టేస్తే ఒక షేప్ వస్తుంది. అమ్ము ఈ అవి సార్లకిత కొడతారు కానీ సార్లకిత కింద కొడతారు అన్న. సాల్ర ఈ ఎట్లనన్నా ఎట్లా పెట్టిరా స్టార్టింగ్ నుంచి వెళ్ళి తీసుకోవాలా ఇట్లయితే. ఇది నాకు వేసి రాస్తే మొత్తానికి ఒకటేదో సక్సెస్ఫుల్గా పెట్టినాం, ఇంకోటి ట్రై చేద్దాం. ఇక జర్ర గంటే అన్న అన్ను వచ్చింది అన్ను. మొత్తానికైతే ఇందులో ఇన్సర్ట్ చేసేసినాం. ఇప్పుడైతే ఇగో ఇట్లుంటుంది కదా, కింద ఇచ్చిన బ్యాగ్ లాంటిది, పిన్ లాంటిది అన్నమాట. దాన్ని ఇగో ఇట్లా దీంట్లోకి అయితే పెట్టుకున్నాం అనుకో, ఇక ఆగేస్తాం ఇట్లా. అవి కొట్టారన్న. చూసింది కదా, ఫైనల్గా అయితే ఇట్లా సెట్ చేసినాం. ఇంకొంచెం సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ మీన్స్ కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. చూసింది కదా, ఇగో ఇట్లా అయితే కట్టేసుకోవాలి. టెంటు ఇట్లా ఇటు జారిపోకుండా కానీ మంచిగా టైట్గా ఉంటుంది. ఇది అంటే వెంటిలేటర్ లాగా పనిచేస్తాను అన్నమాట, పైనుంచి వెళ్ళి వెలుతురు పడడానికి. కానీ మనం వర్షం రాకుండా ఎండ కొట్టకుండా ఉండాలంటే ఇగో ఇది ఇచ్చేస్తాడు. ఇది వేసేయడమే, ఇది ఏం లేదు, ఇదినే ఇట్లా తలగేసుకోవడమే. ఇక్కడ అక్కడ కాదు, ఇక్కడ ఇది ఇచ్చింది కదా. ఫ్రెండ్స్ చూసింది కదా, చిన్న ఇల్లు లాగే అనిపిస్తుంది, బాగుంది. కలర్ కూడా నాకు నచ్చింది. కాకపోతే కొంచెం డెలికేట్ అంటారు కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాలి. 3000 4000 పెడితే కొంచెం మంచిగా వస్తుంది. ఇది 1700 ఏం పడ్డది. దీనికన్నా బెస్ట్ తీసుకుంటే బెటరు. కాకపోతే సరిపోద్ది, మాకు సరిపోతున్న ఉద్దేశంతో తీసుకున్నాం. వేసినాం. దరిద్రుడు ఫస్ట్ అడుగు పెట్టి వేసినాం. చూసినా ఫ్రెండ్స్, మొత్తానికైతే సెట్ చేసినాం. ఇది 6 మెంబర్స్కి సరిపోయేది అన్నమాట. ఇది వచ్చేసి 1700 పడ్డది ఫ్లిప్కార్ట్లో. ఎట్లుందిరా? మెత్తగా ఎట్లుంటుంది కింద, అసలు గట్టిగానే ఉంటుంది. ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తాం? రావా? దయాలు ఉంటాయా మరి? అంతేనా? మంచిగా ఉడకపోతలేదా? అంతేనా? మంచి ప్లేస్ బాగున్నది, నచ్చింది, పెద్దగా వచ్చేసింది. ఇక మరి క్యాంపింగ్ వీడియోలు కుమ్ముడేనా? ఫారెస్ట్ క్యాంపింగ్ చేద్దాం. శివ అన్న ఎట్లున్నదిరా? ఇగో ఇటు చూసింది ఇక మంచిగానే ఉండదు. చూడు ఒకసారి నువ్వు కూడా ఎట్లుంటుంది అనేది. అరే నువ్వు రాకులే, మంచిగానే ఉన్నది అన్న. లోన బాగుందా? బందోబస్తు సూపర్, మంచిగా ఉన్నది. ఫ్రెండ్స్ మనలో చూసిండ్రు, ఒకసారి నేను కూడా పోయి చూసి ఎట్లున్నదే చెప్తా. ఎత్తున్నది అన్న.
ఓకే ఓకే అయితే ఇది వచ్చేసి 6 మెంబర్స్ అన్నారు, కానీ పడుకోవడానికి 3 మెంబర్స్ మాత్రమే పర్ఫెక్ట్గా పడుకోవచ్చు. కూర్చుండి మాత్రం 6 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు ఈజీగా, చాలా ఈజీగా కూర్చోవచ్చు. ఇలా కూర్చుంటే మాత్రం 6 to 8 మెంబర్స్ కూడా కూర్చోవచ్చు, అంత పెద్దగా ఉన్నది, బాగుంది. అంటే బడ్జెట్కు వర్త్. నన్ను సజెషన్ అడిగితే మాత్రం కొంచెం ఎక్కువ బడ్జెట్ తీసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. లేదు మాకు స్టార్టింగే బిగినర్సే అనుకుంటే ఇది ఎనఫ్, ఇది మస్తు ఎక్కువ. రావురా శివ, చూసా మన ఇల్లు లెక్కింది. నెక్స్ట్ క్యాంపింగ్ చేసుడే, నెక్స్ట్ అయితే క్యాంపింగ్ వీడియోలు చేసుడే ఖచ్చితంగా. మనం ఏందనేది ఒకసారి ఓటింగ్ పెడదాం, ఎక్కడ క్యాంపింగ్ చేస్తే బాగుంటుందో అని పోలింగ్ పెట్టినాం అనుకో, దాంట్లో ఏది ఎక్కువ మెజారిటీ లైక్స్ వచ్చినాయంటో దానికి అక్కడ క్యాంప్ చేస్తాం. మస్తున్నా అన్న, సూపర్ ఉడకపోతుంది. కాకపోతే ఉడకపోతుంది. అయితే మనం ఫస్ట్ గోదావరి దగ్గర క్యాంపింగ్ చేద్దామా, ఫారెస్ట్ క్యాంపింగ్ అనేది మాత్రం కామెంట్ చేయండి. రియల్ అన్న, ఏది క్యాంపింగ్ చేద్దాం? అదే ఇది గోదావరి కాడ చేద్దామా, ఫారెస్ట్ చేద్దాం? ఫారెస్ట్లో చేద్దామా? ఫారెస్ట్ నువ్వురా? గోదావరి. నువ్వు గోదావరి కాడనా? చూద్దాం, మన చూసేవాళ్ళు కూడా ఏమైనా కామెంట్ పెడతారో దాంట్లో బట్టి మనం ఎక్కడ క్యాంపింగ్ అనేది ప్లాన్ చేద్దాం. ఇది కథ ఇవ్వాలనైతే. చెప్పురా. దాంట్లో అది అన్నా అన్న ఫారెస్ట్ అంటే అడవి. గోదావరి కాడ చేద్దామా, ఫారెస్ట్లో చేద్దామా? గోదావరి కాడ ఈత కొట్టవచ్చు, అక్కడనే చేద్దాం. ఓకే, నేను కూడా గోదావరి కాడనే నాకు ఉన్నది. చూద్దాం, మనం మీరు కామెంట్లో ఎక్కడ దేనికి ఓటింగ్ ఎక్కువ వేసి క్యాంపింగ్ అంటారో అక్కడనే చేద్దాం. అందరూ గోదావరికి అది కామెంట్ పెట్టింది. ఇదైతే కథ చెప్తాను కదా. 6 మెంబర్స్కు కెపాసిటీ అంటే కూర్చోవడానికి అయితే సూపరు. అటు 3 కూర్చోవచ్చు, ఇటు 3 కూర్చోవచ్చు, అటొక్కరు కూర్చోవచ్చు, ఇక్కరు కూర్చోవచ్చు, పర్లేదు. 8 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. పడుకోవడం మాత్రం ఫ్రీగా పడుకోవాలంటే మాత్రం 3 మెంబర్స్, కాదు అనుకుంటే 4 మెంబర్స్ దాకా పడుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసింది కదా, ఇది కథ అన్నమాట. మొత్తానికైతే అది క్యాంపింగ్ వీడియోలు చేయాలని దీని అయితే బుక్ చేసినాం, తీసుకొచ్చినాం. ఇక ఈ కాంచెలు అయితే క్యాంపింగ్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. ఎట్లున్నారా? ఓకేనా? క్యాంపింగ్ వీడియో చేసినా పక్కగా. ఓకే ఫ్రెండ్స్ చూసింది కదా, ఇది ఈరోజు మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. పక్కన గంటని గణగణ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.